హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక 2.5-3 ఇయర్స్ నుంచి అయితే నేను మా బావనైతే రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ పొలం అయితే తెలుసు కానీ మన పత్తి చేను అయితే నాకు తెలియదు. ఒకసారి తీసుకపో అని అంటే మా మామయ్యని అడిగిన, ఎవరిని అడిగినా కానీ సరే ఇంకోసారి తీసుకుపోతాం, రేపు తీసుకుపోతాం, లేకపోతే నెక్స్ట్ టైం తీసుకుపోతాం అనుకుంటా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూనే వచ్చిర్రు. సో ఈరోజు అయితే పట్టుబట్టి వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, వెళ్దామని అయితే నేనైతే స్టార్ట్ అయ్యాను ఇంటి దగ్గర నుంచి. సరే తీసుకెళ్తా అని అయితే తీసుకెళ్ళిండు. ఇప్పుడు ఆగస్టు 14th వస్తే 3rd యానివర్సరీ వస్తుంది మాదైతే. సో ఇవాళ డేట్ ఎంత అంటే ఇది జూలై 3rd అన్నమాట. సో వెళ్ళినాం చేన్లకైతే, నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఉంటుందంట చేను. సో ఐవన్న ఫాలో అనుకుంటా సాంగ్ పాడుకుంటానైతే నేను ఫాలో అవుతున్నా. ఇంకా మంది అయితే ఎట్లయినా వెళ్తున్నాం కదా అని అయితే అక్కడ కలుపు తీస్తుర్రు. మా అత్తమ్మ వాళ్ళు కొంతమందిని అయితే తీసుకెళ్ళింది అక్కడికి. వాళ్ళు కలుపు తీస్తుర్రు కదా, మరి అది కంప్లీట్ అయితే మందు వేయచ్చని కొన్ని గిన్నెలు అయితే మేము తీసుకుపోయినాం. మందు బస్తాలేమో మా మామయ్య వేసుకురావడానికి అయితే వెళ్ళిండు. ఫైనల్లీ చేన్లకైతే వచ్చాము. చేను అయితే చూసిన. సో మేము వెళ్ళేసరికి అయితే వాళ్ళైతే తింటుర్రు. అప్పటికైతే టైం 1 అవుతుంది. సో వాళ్ళైతే తింటుర్రు. తిన్న తర్వాత మళ్ళా కలవాలి కదా, దానికోసం అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము. అందరినీ మమ్మల్ని తీస్తున్నావా అమ్మాయి అనుకుంటా అంటుర్రు. వాళ్ళు నాకు నానమ్మలు అమ్మమ్మలు అవుతారన్నమాట. సో వాళ్ళైతే తింటున్నారు. మా బాబు వాళ్ళతో అయితే కాసేపు ఆడుకున్నాడు అక్కడ. మా బాబు వాటర్ తాగుతుండు చూడండి. కొంచెం ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా మా చేనులకు మా కన్నయ్య కూడా రావడం. మనకి కొంచెం నడవడానికి అయితే ఇబ్బంది అయింది. సో వాళ్ళైతే తింటున్నారని మేమైతే ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత అక్కడ నుంచి అయితే మా మామయ్య వాళ్ళు ఎత్తుకొస్తున్నారన్నమాట మందు. సో చూడండి, అటు చివరన కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో, అక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదా, అక్కడ నుంచి అయితే ఈ కార్నర్ వరకు అయితే ఒడ్డు ఉంటుందన్నమాట. సో పత్తి చెట్లు అయితే ఈ విధంగానైతే పెరిగాయి. అందరూ తినుడు అయిపోయింది. మళ్ళీ మునుములు పట్టడానికి అయితే వస్తుర్రు. మేమైతే మునుములు అంటాం. ఇట్లా చేను ఒక 2 ఉంటాయి కదా వాటిని. సో మునుములు పట్టుకొని అయితే ఎవరిది వాళ్ళైతే కలుచుకుంటూ వెళ్తారు. అయితే ఇక్కడ ఒకటైతే పరిచిన కదా కింద నేను ఒక ఫ్లెక్సీ, అది ఎందుకోసం అంటే ఇప్పుడు మందు వేస్తామని చెప్పాను కదా, మందు కలపడం కోసం అన్నమాట. ఇంటి దగ్గర కలుపుకొని వస్తారు కొంతమంది. సో ఇది కొంచెమే ఒక 33 గుంటలు ఉంటుంది అంతే ఇది. సో ఒక 7 గుంటలు తక్కువ ఎకరం అన్నమాట, 1 ఎకర్. సో మిగతాదంతా పొలమే ఉంటుంది. మాది 4 ఎకరాలన్నర పొలం ఉంటుంది. మొత్తం ఒక 5.5 దాకా ఉంటుంది మాకైతే ల్యాండ్. సో వాళ్ళైతే చూడండి ఎత్తుకొస్తారు అక్కడ నుండి. వాళ్ళు వచ్చిన తర్వాతనైతే మందేయాలి ఫ్రెండ్స్. సో చూడండి మా సైడ్ అయితే ఎలా వేస్తాము. మా అమ్మ వాళ్ళ దగ్గరనైతే నాకు చాలా అలవాటేనండి. మేమైతే ఇట్లా కైకిళ్ళు అయితే పెట్టుకునే వాళ్ళం కాదు. ఒక 9-10 ఎకరాల వరకు అయితే మేమే వేసుకుంటాము మందేసుడు. ఇంకా వేరే ఒక 150కో 200కో ఒక బస్తా అన్నమాట వేరే కైకిళ్ళు వాళ్ళు కూడా వేస్తారు. కాకపోతే మేమైతే అన్ని కైకిళ్ళకే పెట్టుకుంటే ఎట్లా అని మందేయడం అయితే వేస్తాము. నాకు మందేయడం అంటే చాలా ఇష్టం. సో అసలే మిస్ కాను అన్నమాట. ఈరోజు దానికోసం అన్న ఎక్స్పెషల్లీ పోవాలని చెప్పేసి చేనులకైతే తీసుకోమన్నా. ఎందుకే అద్దులే చిన్నోడు ఉన్నాడు కదా అలా ఇట్లా అని అన్నా కానీ అసలు పట్టిన నేనైతే పోయినాం. సో చేను అయితే చూసిన ఒక 2.5-3 ఇయర్స్కి అయితే నేనైతే మా చేనులో అడుగు పెట్టిన. మా మామయ్య నేనైతే మందేస్తున్నా. మా మామయ్య 2 చెట్లు పట్టుకొని ఇట్లా తిరగడం కష్టమవుతుందని 2 చెట్లు పట్టుకొని అయితే ఇట్లా వేసుకుంటూ పోతుండు. నాకైతే ఇట్లా ఒకటే చేతితోటి అయితే రేవు మంచిగా ఉంటుంది. అందుకని తొందరగా ఇట్లా వేసుకొని పోవచ్చని అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. మేమైతే ఇట్లా వేస్తాం మందు.
కొంతమంది ఇట్లా సంచులు కట్టుకొని కూడా వేస్తారు, అట్లా బాయ్స్ ఎక్కువ వేస్తారు. కాకపోతే ఇది కొంచెం తక్కువే కదా, అందుకని చెప్పేసి మేము ఇట్లా వేస్తున్నాం. వీళ్ళైతే కలిసిర్రు. ఇక్కడ ఒడ్ల పొంట ఒక 2 సార్లు అయితే అయిపోతాయి. మా బాబు కూడా అక్కడ మధ్యలో ఒక చెట్టు ఉంటే ఆ గడ్డిని అయితే కలుస్తుండు. కాకపోతే వాడు ఒక్కటన్నా పత్తి చెట్టునైతే అసలు పీకేయలేదు, వేస్ట్ చేయలేదు. నాకు అనిపించింది, మామూలుగా చిన్నపిల్లలు అయితే పీకేస్తారు, తొక్కుతారు, దంగడంగడి వేస్తారు కదా, అమ్మో ఎట్లనో అనిపించింది. కాకపోతే ఆ మందు వేసేదాకా కూడా వాడు కూర్చున్న దగ్గర నుంచి అయితే లేవలేడు, అట్లనే మంచిగా ఆడుకున్నాడు. అసలు వాడేస్తా అట్లా సహకరిస్తాడని అయితే నేను అనుకోలేదు. సో ఫైనల్లీ మందు వేయడం అయితే ఇక పూర్తి చేసుకున్నాం. అటు ఇటు వర్షం మొగులైందని తొందరగా వేసుకొని అయితే మేము ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అంత మందు పడుతుంది కదా, ఫ్రెష్ అయిన తర్వాత మా బాబు కూడా స్నానం చేయించి కూరగాయలు నింపుకు అయితే వెళ్ళాము. సో చూడండి, మా మామయ్య నిన్ననే నింపుకొచ్చిండు, అయినా కానీ ఎన్ని వచ్చాయో చూడండి. మళ్ళీ టైం లేకుండే బాగా కొన్ని తెంపుకొచ్చిండు అన్నమాట. వంకాయలు లేవు అని అన్నాడు, కానీ అసలు అవి లేనట్టే కనిపిస్తాయి, కానీ ఆకుల కింద ఇట్లా మనం మంచిగా నీట్గా చూసుకుంటూ తెంపితే ఉంటాయి కదండి. సో చూడండి, మేము పెట్టిన చెట్లేనండి. నేను ఇవి పెట్టినప్పుడు వీడియో కూడా తీసాను కదా ఫ్రెండ్స్. సో ఆ చెట్లేనన్నమాట ఇవి. వంకాయలు, బెండకాయలు అండ్ అలసందకాయ ఇంతవరకు అయితే వెళ్ళాయి. ఇప్పుడు ఇవన్నీ అయితే తెంపుకొచ్చుడు ఒక ఎత్తు, ఇవన్నీ సదురుడు ఒక ఎత్తు. మళ్ళీ ఇవన్నీ ఫ్రిడ్జ్లో దేనికి అవి పెట్టాలండి. అట్లా పెడితేనే కదా మంచిగా నీట్గా ఉంటాయి, సో ఖరాబ్ కాకుండా. అంతే ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.